అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. చేతిలో సూట్ కేసుతో బస్సు దిగింది లావణ్య. వెనక నుంచి బస్సు రేపుకుంటూ వెళ్ళిపోయింది. ఓసారి చుట్టూ చూసింది. ఆ ఊరిని. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఆ ఊరిలో అడుగుపెట్టింది. అదే బస్టాండు, అవే షాపులు, బయటికి రాగానే కనిపించే కాఫీ హోటలు, అవే అరటిపళ్ల గెలలు, నిమ్మ సోడాలు, గుబాళించే మల్లెలు, సంపెంగలు. ఊరేమీ మారినట్టు లేదే. మనుషుల్లో వచ్చినట్టు త్వరగా ఊరిలో ఏమీ మార్పులు రావు కాబోలు. గాలికి ఎగురుతున్న జుట్టు చేత్తో పైకి తోసుకుంటూ ముందుకే అడుగులు వేసింది. రిక్షా వాళ్లు చుట్టూ ముగారు. బస్టాండ్కి తను వెళ్లబోయే ఇల్లు చాలా దగ్గర. రిక్షా అనవసరం. 1984లో మొదటిసారి నవ వధువుగా ఆ ఊళ్ళో అడుగుపెట్టింది. 86లో ఆ ఊరి నుంచి శాశ్వతంగా వీడ్కోలు తీసుకుంది. 2 ఏళ్ల సాహచర్యంతో ఆ ఊరితో ఇంత అనుబంధం ఏర్పడిందా అనిపిస్తోంది ఇప్పుడు. మనసు తనకు తెలియకుండానే రెక్కలు చాచి విహాంగంలా ఎగురుతోంది. ఓ జలధరింపు, ఓ ఆనంద కెరటం ఉవ్వెత్తున ఎగిసి గుండెల్లో సందడి సృష్టిస్తున్నాయి. కాళ్లల్లో తడబాటు, మనసులో గాబరా, మెదడులో ఆలోచనల తుఫాను. అవేవీ తెలియకుండానే అడుగులు ఆ ఇంటి వీధి వైపు పడ్డాయి. ఆ వీధిలో కూడా ఏమీ మార్పు లేదు. ప్రపంచం అంతా మారినా ఆ ఊరు మారలేదే. ఇల్లు దగ్గరవుతోంది. అడుగులు తడబడుతూ గేటు సమీపించింది. తడిక కాకుండా ఇనుప గేటు ఉంటుందేమో అని ఆశించింది. కాని అదే తడిక. కాకపోతే తడిక కొత్తదిలా ఉంది. కాంపౌండ్ వాళ్ల చుట్టూ కట్టిన తడిక, దానిపై పాకించిన రకరకాల పూల తీగలు. వణికే చేతులతో తడిక తోసింది. వీధి వాకిట్లో పేడ కల్లాపి చల్లి అందంగా పేర్చిన ముగ్గులు. గాలిలో పేడవాసన తేలి వస్తోంది. ముగ్గు తొక్కకుండా, చీరకి పేడ అంటకుండా కొద్దిగా చీర కుచ్చిళ్ళు ఎత్తి పట్టుకుని పక్కన నుంచి నడిచి అరుగెక్కింది. అరుగు మీద కూర్చుని బొమ్మలతో ఆడుకుంటోంది 4 ఏళ్ల పాప. ఆ పాప పక్కనే 2 ఏళ్ల బాబు. ఆరిందలా వాణ్ణి ఆడిస్తోంది పాప. లావణ్య అప్రయత్నంగా వంగి ఆ పాప చెక్కిలి మీటింది. ఎవరు కావాలండి? ముద్దు ముద్దుగా అడిగింది పాప. లావణ్య తడబడింది. ఆ నాకు నాకు అమ్మ అమ్మ కాదు, తాత. తాతగారున్నారా? అడిగింది. అముక్త. ఎవరమ్మా? ఓ గంభీరమైన కంఠం వినిపించింది. లావణ్య మనసులో 10 ఏళ్ల నాటి స్మృతులు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి ఆ కంఠస్వరం వినగానే. తాతాలు, మీరు కావాలట, అత్తొచ్చింది. లావణ్య చప్పున చేత్తో పాప నోరు మూసి అన్నది. అత్త కాదు, తప్పు. మరి? పాప ప్రశ్నార్థకంగా చూసింది. నువ్వు నాకేమవుతావు? అడిగింది సీరియస్గా. నేను ఆగిపోయింది లావణ్య. గుమ్మం నిండుగా నిలుచున్న ఆ ఆకారం చూసి, నువ్వా? ఆయన కంఠంలో సంభ్రమం. లావణ్య సూట్ కేసు కింద పెట్టి 2 చేతులు జోడించింది. ఆయన ఏమీ మాట్లాడలేదు. ఇద్దరి మధ్య ఒకలాంటి నిశ్శబ్దం. ఏవండి, ఎవరు? లోపల నుంచి చీర చెంగుతో చేతులు తుడుచుకుంటూ వచ్చింది రాజ్యలక్ష్మి. లావణ్యని చూస్తూనే ఓ క్షణం తెల్లబోయినా, నువ్వా? బతికున్నావా? ఆవేశంగా అడిగింది రాజ్యలక్ష్మి. లావణ్య మాట్లాడలేదు. చీర చెంగు వేలికి చుట్టుకుంటూ నేల చూపులు చూస్తూ నిలబడింది. ఏం మహాతల్లి, ఎవరిని ఉద్ధరించడానికొచ్చావు? ఏం ఆస్తులేమన్నా పంచుతారేమోనని వచ్చావా? లావణ్య దెబ్బతిన్న మనసు కళ్లల్లో ప్రతిఫలిస్తూ ఉండగా చివ్వున తల ఎత్తి ఆయన వైపు చూసింది. రాజ్యలక్ష్మి, మందలింపుగా పిలిచాడాయన. అతిథులని ఆదరించడం మన సంస్కారం. ఇంటికొచ్చిన వాళ్లతో మాట్లాడే పద్ధతి ఇది కాదు. ఆవిడ చర్రుమంది. అతిథా? ఇది అతిథా? ఎవరికి? మీకా? నాకా? చాలండి. రాజ్యలక్ష్మి, అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు ఆజ్ఞాపిస్తున్నట్టుగా అని లావణ్యతో అన్నాడు. లోపలికెళ్ళమ్మా. ఆవిడకి ఆ ఆజ్ఞ కాదనే సాహసం లేదు. కాని అసహనం, బాధ దాచుకోలేక ఇలా నెత్తినెక్కించుకునే ఈ స్థితికొచ్చారు. అయినా బుద్ధి రాలేదు. కర్మ. ఎవరినని ఏం లాభం? రుసరుసలాడుతూ లోపలికి వెళ్ళిపోయింది. లావణ్య కళ్లల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ఆ ఇంటి కోడలిగా తను ఆ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆయన చూపించిన ఆదరణ, ఆప్యాయత, చేసిన గారాబం అన్నీ ఒక్కసారి గుర్తొచ్చాయి. ఆడపిల్లలు లేరని తననే ఆడపిల్లగా భావించి తండ్రిలా మమతానురాగాలు పంచిన ఆయనకి తానిచ్చిన ప్రతిఫలం ఏమిటి? జీవిత కాలానికి సరిపడే మనస్తాపం. కాని తాను అలా ప్రవర్తించడానికి కారణం ఒక విధంగా ఆయన కూడా కాదా?
నేను నేను ఏదో చెప్పబోయింది. తర్వాత మాట్లాడుకుందాం. లోపలికెళ్ళి స్నానం వగైరా కానివ్వమ్మా అన్నాడాయన. నిశ్శబ్దంగా సూట్ కేసుతో లోపలి గుమ్మంలోకి అడుగు పెడుతున్న ఆమె చెవులకి అమృతప్రాయంగా వినిపించాయి. ఆయన మనవరాలితో అంటున్న మాటలు. తాతలు, ఆమె నాకు ఏమవుతాలు? పెద్దమ్మ తల్లి, చాలు, ఇది చాలు. ఇన్నేళ్ల తర్వాత అడుగు పెడుతున్న ఆ ఇంట్లో తనకు ఎలాంటి స్వాగతం లభిస్తుందో, ఎలాంటి అవమానాలు భరించాలో, ఎంత నిరాదరణ సహించాలో అని రకరకాల ఊహలతో బయలుదేరిన తనకి ఈ ఒక్క మాట కొండంత ధైర్యాన్నిచ్చింది. హాల్లో అడుగు పెడుతూనే సూట్ కేసు ఓ మూలపెట్టి చెప్పులొదిలి చుట్టూ చూసింది. చెంకి పూలదండతో శ్రీకాంత్ ఫోటో. శ్రీకాంత్ తన భర్త. లావణ్య గుండెల్లో దుఃఖం కనీభవించి ఓ పెద్ద శిలలా మారి అడ్డం పడినట్టయింది. ప్రేమించి ఏరి కోరి పెళ్లి చేసుకుని తాను సుఖపడక, భార్యని సుఖపెట్టక 2 సంవత్సరాలు ప్రత్యక్ష నరకం చూపించిన పతి. మామగారి అనునయంతో, అత్తగారి ఆరళ్లతో, బావగారి అసూయతో, భర్తగారి నిర్లక్ష్యంతో ఓ సాంప్రదాయక కోడలిగా, ఓ సహనశీలిగా, ఓ సనాతన గృహిణిలా బ్రతకవలసిన తాను ప్రతి రక్తపు బొట్టులో నిండిపోయిన విప్లవ భావాలతో, చిన్నప్పట్నుంచి అలవర్చుకున్న తిరుగుబాటు ధోరణితో 2 ఏళ్లకే కాపురాన్ని కాదని భర్తతో తెగదింపులు చేసుకుని అత్తగారిని ఎదిరించి మామగారిని క్షోభపెట్టి విసిగి వేసారి గుమ్మం దాటి, ఊరు దాటి కన్నవారిని చేరింది. మధ్యలో ఆపిన చదువు పూర్తి చేసి గృహిణి పాత్రకి రాజీనామా చేసి ఉద్యోగినిగా మరో పాత్ర పోషించింది. కాలం గడిచింది. తండ్రి మళ్లీ పెళ్లి చేసుకోమన్నాడు. విడాకుల నోటీస్ పంపించాడు. కానీ విడాకులిచ్చి ఆమెను స్వేచ్ఛగా వదిలేయడం నచ్చలేదు శ్రీకాంత్కి. అందుకే సంతకం చేయలేదు. అతను సంతకం చేయకపోవడం తన మీద ప్రేమతో అని, ఏనాటికైనా మారి తనని తప్పక తిరిగి తీసుకెళ్తాడని నమ్మింది. కాని కాలం గడిచాక తెలిసింది అది కేవలం తన మీద పగ సాధించడానికి అని. అతను మాత్రం మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. తల్లి కోరిక మేర ఆ వంశం నిలవడం కోసం పిల్లల్ని కూడా కన్నాడు. కాని దురలవాట్లు మానలేదు. ఫలితం లావణ్య కళ్ళల్లో ఎందుకో ప్రయత్నించినా రాలేదు ఓ కన్నీటి బొట్టు. వాడు పోగానే వస్తావనుకున్నాను. కనీసం ఆఖరి చూపన్నా చూసేదానివి. లావణ్య తల తిప్పేసుకుని అన్నది. కబురందింది. కాని వచ్చి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఇప్పుడు మాత్రం ఏం చేయగలవు? వెళ్ళు, వెళ్ళి స్నానం చెయ్యి. గంగా, అక్కయ్యకి బాత్రూం చూపించు. అవధాని గారి కంఠం వింటూనే చెంబులో నీళ్లతో వచ్చింది గంగ. ఎర్ర అంచు తెల్ల చీర, తెల్లని తెలుపు, బొట్టులేని మొహం పరిశీలనగా చూస్తూ ఉంటే అన్నాడాయన, నా కోడలు. గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నట్లయింది. 3 పదులు దాటని వయసు. శ్రీకాంత్ కన్నా బహుశా 10-12 చిన్నది కావచ్చు. ఇంత చిన్నపిల్లన పెళ్లి చేసుకున్నాడు. వినయం, అణకువ ఉట్టిపడుతూ రాజ్యలక్ష్మి గారి ఆశల మేరకు రూపుదిద్దుకున్న సాధ్విమణిలా ఉంది. ఈమె సాంగత్యంలో అతని కోరిక అంటే భార్య బానిసలా పడి ఉండాలి అనే కోరిక తీరి ఉంటుంది. కోడలంటే ఇంటిల్లి పాదికి సేవలు చేసేది, పిల్లల్ని కని వంశం నిలిపేది, ఇంట్లో ఎన్ని అన్యాయాలు జరిగినా నోరు మెదపకుండా సహించగలిగేది అయి ఉండాలన్న రాజ్యలక్ష్మి గారి కోరిక. తోడికోడాలంటే తన చెప్పు చేతల్లో ఉండాలనే పైశాచిక మనస్తత్వం కలిగిన అక్కగారి ఆశ. తమ్ముడి భార్య తన భార్యకి జీతం లేని పని మనిషి కావాలన్న బావగారి ఆరాటం. అన్ని విధాలా వాళ్లకు నచ్చిన అమ్మాయి గంగ. పాపం ఈ పిల్ల భవిష్యత్తు ఏమిటో. గుండెల్ని చీల్చుకుంటూ వస్తున్న నిట్టూర్పు అణుచుకుంటూ బాత్రూం వైపు నడిచింది. తగుదునమ్మా అని ఎందుకొచ్చినట్టు? మొగుడు పోయాడని తెలుసుగా. మరి ఆ అలంకారాలేమిటి? మళ్లీ పెళ్లి చేసుకుందేమో. తోడికోడలు తారాస్వరం ఎన్నేళ్లైనా గుర్తుపట్టగలదు. అందుకేగా మొగుడిని వదిలి వెళ్ళింది. విచ్చలవిడిగా తిరగడానికి అలవాటు పడ్డ వాళ్ళకి మొగుడెందుకు, సంసారం ఎందుకు? అవ్వ, ఆ షోకేమిటి? అత్తగారి నొక్కులు. లేనిపోని తద్దినాలని నెత్తినేసుకోవడం ఈయనకి బాగా అలవాటయ్యింది. 10 ఏళ్లయ్యాక ఎందుకొచ్చిందట? కనీసం వాడు పోయాక ఆఖరి చూపుకైనా రాలేదు. ఆస్తులేమన్నా పంచుతారని వచ్చిందేమో. మనకేం సంబంధం లేదని చెప్పండి. బావగారి ఆదేశాలు. లావణ్య కామ్గా బాత్రూంలోకి వెళ్ళిపోయింది. స్నానం కానిచ్చి వచ్చేటప్పటికి గంగ చిక్కటి కాఫీ ఇచ్చింది. పలకరిస్తే ముభావంగా సమాధానం చెప్పి తప్పించుకుని వెళ్ళిపోతుంది. సాయంత్రం దాకా అవధాని గారు అడపాతడపా పలకరిస్తూ గంగ కాఫీ, టిఫిన్, భోజనాలు ఏర్పాటు చేయడంతో గడిచిపోయింది. మిగతా వాళ్ళెవ్వరూ పలకరించలేదు. కొంచెం బాధ అనిపించినా ఎప్పుడూ అలవాటు పడిన ఈ చిరాకులు, చీదరలు, సూటిపోటి మాటలు కొత్తగా బాధ పెట్టలేదు. నిజానికి తానిక్కడికి రావడం తప్పే. కాని నెల క్రితం చనిపోయిన శ్రీకాంత్ జ్ఞాపకాలన్నా,
తనతో ఉంచుకోవటానికి వాటి కోసం వచ్చింది. పెళ్లి బట్టలు, అతను రాసిన ప్రేమలేఖలు అన్నీ కలిసిన ఓ పెట్టె ఇక్కడే ఉండిపోయింది. మనిషి పోయినా అతని జ్ఞాపకాలు కొన్ని తన వెన్నంటే ఉన్నాయి. అతను ఎప్పటికైనా మారతాడని ఓ చిన్న ఆశాకిరణం వెలుగులో నిరీక్షించింది. నిరీక్షణలో ఎంతకాలం గడిచిందో తెలిసేటప్పటికీ కాలాతీతమైంది. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నావు అనుకున్నాను. లావణ్య ఉలిక్కిపడింది. అవధాని గారు అరుగు మీద ఓ పక్కగా కండువా పరుచుకుని కూర్చుంటూ అన్నారు. ఆ అవకాశం ఇవ్వకూడదనేగా మీ అబ్బాయి విడాకుల కాగితం మీద సంతకం చేయలేదు. కానీ విడాకులు తీసుకోకపోయినా వాడు పెళ్లి చేసుకున్నాడుగా. అదే పురుషాహంకారం అంటే అనాలి అనుకుంది. కానీ ఇన్నేళ్ల తర్వాత కనిపించిన ఆయన మనసు గాయం చేయాలి అనిపించలేదు. ఆ ఆలోచన మనసుకి తట్టేటప్పటికీ వయసు దాటిపోయింది అన్నది. నిన్ను కన్న కూతురిలా చూసుకున్నందుకు ఈ చివరి రోజుల్లో ఓసారి కనిపించావు. చాలా సంతోషం. ఆయన కళ్లల్లో నిజమైన ఆనందంతో కూడిన కాంతి. మీకా రోజు మాటిచ్చాను కనిపిస్తానని. కానీ అవకాశమే దొరకలేదు. ఆ అవకాశం నాకు నేనుగా ఏర్పరచుకోవడానికి కొన్ని స్మృతులు ఇక్కడే వదిలి వెళ్ళాను. అయితే ఇంతకాలం ఏదో నిరీక్షణతో గడిపినందుకేమో వాయిదా వేస్తూ వచ్చాను. ఇప్పుడింకా నిరీక్షణ అవసరం లేదుగా. వాడు పోగానే టెలిగ్రామ్ ఇచ్చాను. ఆఖరి చూపన్నా చూస్తావని. విడాకులు తీసుకోలేదు కాబట్టి నిన్ను పరాయిదానిగా భావించలేకపోయాను. ఆ భావం మీకు మాత్రమే ఉంది. అందుకే ఇన్నాళ్లైనా మీకు ఇంకా నా మీద అభిమానం మిగిలి ఉన్నందుకు ధన్యురాల్ని. ఇంత అనుబంధం పెంచుకున్న దానివి అలా ఎలా వెళ్ళిపోగలిగావు లావణ్య? లావణ్య మాట్లాడలేదు. నిజానికి ప్రశ్నకి సమాధానం లేదు. కాని ఏదన్నా చెప్పాలి అనిపించింది. తన తరపున కాకున్నా తనలాంటి చాలామంది స్త్రీల తరపున. ఆడది భర్తని, మెట్టినింటిని, అత్తామామల్ని వదిలి వెళ్ళిపోవడం అంటే కేవలం వ్యక్తుల్ని వదిలి వెళ్లడం కాదు మావయ్య గారు. గౌరవనీయమైన జీవితాన్ని, అనుబంధాలను వదిలి వెళ్లడం. ఏదో విశృంఖలంగా జీవించాలని, విచ్చలవిడిగా తిరగాలని, ఒంటరిగా బ్రతకాలని ఏ స్త్రీ కోరుకోదు. పరిస్థితులు అంతే. అనుబంధాలతో పాటు కొన్ని ఆప్యాయతను, భర్త నుంచి కొంత అనురాగాన్ని, గౌరవాన్ని, తనకో ఉనికిని, తన వ్యక్తిత్వానికి రక్షణ కోరుకుంటుంది. తన యంత్రంలా కాక తనకు అస్తిత్వాన్ని ఆశిస్తుంది. అది ముఖ్యమైనప్పుడు వాటిని వెతుక్కుంటూ వెళ్లడంలో తప్పుంటుందా? ఆత్మాభిమానం ఉన్న స్త్రీ ఓ బానిసలా పడి ఉండగలదా? నా ఎడబాటు ఆయనలో పరివర్తన తీసుకొస్తుందని ఆశించాను. ఆవేశం, ఆవేదన మిళితమైన స్వరంతో అన్నది లావణ్య. భర్త దగ్గర ఆత్మాభిమానం ఏమిటమ్మా? ఒకరి కోసం ఒకరు కొన్ని ఆనందాలను, ఆశయాలను, కోరికలను, వ్యక్తిత్వాన్ని కొంతన్నా త్యాగం చేస్తేనే కదా దాంపత్య జీవితానికి అర్థం. ఒకరి కోసం ఒకరు అని మీరే అంటున్నారు. కానీ 2 ఏళ్లు నేనే కదా ఆయన కోసం ఎన్నో త్యాగం చేశాను. నా త్యాగానికి ఏం గుర్తింపు లభించింది? ఆయన నా కోసం ఏం చేశారు? ప్రేమించి పెళ్లి చేసుకుని తన తల్లికి ఓ పని మనిషిని, తనకు వేశ్యని మాత్రమే తెచ్చుకున్నారు. నా మనసు ముక్కలు చేశారు. నా జీవితాన్ని ఎడారిగా మార్చారు. లావణ్య, ఆవేశంలో నాతో మాట్లాడుతున్నావన్న విషయం మర్చిపోతున్నావు మందలించాడాయన. క్షమించండి. తన మాటల్లో ఆవేశం తాలూకు పదాలు గమనించి అన్నది. మీరు ఆధునికత, నాగరికత అంటూ చిన్న చిన్న విషయాల్ని బోర్డు చూసి భయపడుతున్నారు. మీ అత్తయ్య భరించినన్ని బాధలు నువ్వేం భరించావు? నేను ఏనాడు ఆవిడ మాటలకు కానీ, ఆలోచనలకు కానీ గడ్డిపోచ విలువ కూడా ఇవ్వలేదు. మా అమ్మ ఆవిడ్ని రాచి రంపాన పెట్టేది. అన్నీ భరించింది కాబట్టే ఈనాడు భర్త, పిల్లలు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్లతో కళకళ్లాడే కుటుంబానికి యజమానురాలు కాగలిగింది. మాది గౌరవనీయమైన కుటుంబంగా సమాజంలో ఓ స్థానాన్ని సంపాదించుకుంది. సమాజంలో స్థానం కుటుంబాలకే కాని వ్యక్తులకు లేదంటారా మావయ్య? ఆయన సమాధానం చెప్పలేదు. ఏం చెప్పగలడు? లావణ్య రాజ్యలక్ష్మి కాదు. ఒకప్పుడు స్త్రీలంతా రాజ్యలక్ష్మిలే. కాని ఈ కాలంలో ఎందరో లావణ్యులు, కొందరే రాజ్యలక్ష్మిలు. ఆ కొందరిలో ఓ గంగ ఉండబట్టి ఈ ఇంటి కోడలిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకోగలిగింది. లావణ్య మళ్ళీ అన్నది. మీరు మీ స్వార్థం కోసం అత్తయ్యని మీ చేతి పనిముట్టుగా తయారు చేసుకున్నారు. ఆవిడ ఆలోచనలో భార్య అంటే బానిస అన్న స్థాయి నుంచి ఎదగకుండా జాగ్రత్త పడ్డారు. నరనరారం జీర్ణించుకున్న ఆ భావాన్ని, ఆ తత్వాన్ని ఆవిడ కోడళ్లలో చూడాలి అనుకున్నారు. కాని దురదృష్టం మీదో నాదో నాకు తెలియదు. నేను మాత్రం ఆవిడ ఆశల మేరకు నన్ను మలుచుకోలేకపోయాను. బహుశా ఇందులో తప్పు మీ అబ్బాయిదే అనుకుంటా. చదువుకున్న నవనాగరిక యువతినైన నన్ను ప్రేమించి పెళ్లి చేసుకునే కన్నా ముందే గంగలాంటి అమ్మాయిని చేసుకుని ఉంటే
రెండో పెళ్లి అవసరం కలిగేది కాదు. ఏది ఏమైనా గంగను పెళ్లి చేసుకుని ఆయన కోరిక, వాళ్ళ అమ్మ కోరిక తీర్చారు. ఈ రోజు గంగ కేవలం గృహిణిగా, శ్రీకాంత్ భార్యగా, రాజ్యలక్ష్మి గారి కోడలిగా మిగిలిపోయింది. లావణ్య, మనసుతో, వయసుతో పాటు నీ ఆలోచనల్లో కూడా పదును పెరిగింది. అప్పుడు చిన్నపిల్లవి కాబట్టి ఆవేశపడుతూ ఉంటే అనునయించి కంట్రోల్ చేయగలిగాను. కానీ ఇప్పుడు పెద్దదానివైనావు, పైగా రచయిత్రివి. నీ వివేకం, విజ్ఞత ముందు నేనే పాటి? అంత మాటనకండి మావయ్య, మీరెప్పుడూ నాకు పితృసమానులే కలవరంగా అన్నది. పోనీలెమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు గతం తవ్వుకుని బాధపడితే ప్రయోజనం ఏముంది? నువ్వు ఇవాళ వచ్చిన కారణం చెప్పలేదు? మృదువుగా అడిగాడాయన. లావణ్య నిట్టూర్చి అన్నది. ఇక్కడికి కేవలం మీకోసమే వచ్చాను. అసలు విజయవాడలో దిగాల్సింది. రేపు నా పుస్తకం ఒకటి విజయవాడలో ఆవిష్కరించబడుతోంది. పుస్తకం పేరు బతుకులు. అంటే నీ బ్రాండ్ పుస్తకమేనా? విప్లవం, అభ్యుదయం, స్త్రీ స్వేచ్ఛ. అవును, అలాంటిదే. విజయవాడలోనే పబ్లిష్ చేయించాను. అయితే రేపు వెళ్ళిపోతావన్నమాట. ఆయన కంఠంలో అస్పష్టమైన బాధ. అచేతనురాలయ్యింది లావణ్య. ఎన్నేళ్లైనా చెక్కు చెదరని వాత్సల్యం. ఏనాటిది బంధం? ఎందుకు ఈయనకి ఇంత అభిమానం? వాడు పోయినప్పుడు రాలేదు. ఎలాగో వచ్చావుగా, మాసికానికి ఉంటావనుకున్నాను. మీకు తెలుసుగా నాకు ఆ నమ్మకాలు లేవని. ఈ పుస్తకం ఒకనాటి ఆయన భార్యగా ఆయనకే అంకితం చేస్తున్నాను. నీ ప్రేమ ఇలా చాటుకుంటున్నావా? కాదు, జీవితాంతం నా పేరు ముందు శ్రీమతి అని తగిలించుకునే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. నీతో ఎప్పుడూ మాటల్లో గెలవలేను కదమ్మా. కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యం చేసింది. చీకట్లు ముసురుకున్నాయి. మొక్కల మించి చల్లగాలి వీస్తోంది. ఇంటిల్లిపాది పెరట్లో కూర్చున్నారు. మధ్యలో పాప బాబుల అల్లరి వినిపిస్తోంది. మావయ్య గారు, మిమ్మల్ని ఓ మాట అడగాలనుకుంటున్నాను. నిశ్శబ్దాన్ని చీలుస్తూ అన్నది లావణ్య. అడుగమ్మా, నీకడ్డమేంటి? ఆప్యాయంగా అన్నాడాయన. కొన్ని క్షణాలు మౌనంగా ఉండి అన్నది. గంగ భవిష్యత్తు ఏం ఆలోచించారు? తొళ్ళిపడ్డాడాయన. ఇద్దరు పిల్లల తల్లి మా దగ్గర, మా సంరక్షణలో ఉంటూ ఆ పిల్లల్ని పెద్ద చేయడమే గంగకున్న బాధ్యత. ఇంక వేరే భవిష్యత్ ఏమిటి? ఎంత అన్యాయం! మీ సంరక్షణలో కాదు తానున్నది, మీ పంచన. లావణ్య, కోపం వద్దు మామయ్య గారు. సందర్భం వచ్చింది. మీ దగ్గర నాకు చనువు ఉంది కాబట్టి అడుగుతున్నాను. 3 పదులు కూడా దాటని ఆ పిల్ల అలా మీ ఇంటిల్లిపాదికి సేవలు చేస్తూ మీరు పెట్టింది తింటూ బ్రతకాల్సిందేనా? లావణ్య, నువ్వు చేసిన పనికే ఈ కుటుంబం ఎంత అల్లరి పాలైందో నీకు తెలియదు. మీ అత్తయ్య కుమిలి ఈ మధ్యే కాస్త మనుషుల్లో పడుతోంది. మన సాంప్రదాయం, ఆచారం వీటికి విరుద్ధమైన పని చేసి ఈ ఇంటి కోడలిగా కళంకం తెచ్చావు. గంగనన్న మా ఇంటి పరువు ప్రతిష్టలను నిలపని. కొంచెం ఆగ్రహంగా అన్నారాయన. మీ ఇంటి పరువు ప్రతిష్టలు నిలవడం కోసం విలువైన ఆడపిల్ల జీవితం బలి కావలసిందేనా? కంప్యూటర్ యుగంలో బ్రతుకుతున్నాం. శాస్త్ర విజ్ఞానం ఎంతో పెరిగి రేపో మాపో మనిషి చంద్రమండలం మీద స్థిర నివాసం ఏర్పరచుకోబోతున్న ఈ తరుణంలో కూడా మీ ఆలోచన దృక్పథంలో మార్పు రాలేదు. ఇంతకన్నా విషాదం ఉందా? మీ అబ్బాయి సంగతి తెలిసి ఓ ఆడపిల్ల అతన్ని భర్తగా భరించలేక పారిపోయినా నిస్సహాయురాలైన మరో ఆడపిల్లని నిర్దాక్షిణ్యంగా అతని జీవితంలో ప్రవేశపెట్టారు. మీకో వంశాంకురం అందించడానికి ఆమెను బలి చేశారు. ఇప్పటికైనా ఆమె భవిష్యత్తుకో బాట వేసి మీ విశాల హృదయం చాటుకోండి. ఆయన అవాక్కైనాడు. ఏమిటి లావణ్య అనేది? ఏం చేయమంటోంది తనని? ఏం చేయమంటావు లావణ్య? వణికే కంఠంతో అడిగాడు. భయపడకండి మావయ్య. ముందు ఆమెకి తన కాళ్ల మీద తాను నిలబడగల శక్తిని, స్థైర్యాన్ని ప్రసాదించండి. ఆర్థికంగా ఆమెకి స్వాతంత్రం కల్పిస్తే జీవితాంతం మీ దయాదాక్షిణ్యం మీద ఆధారపడి బ్రతకవలసిన అవసరం ఉండదు కదా. ఇది లావణ్యగా నా సలహా. అవధాని గారి తల మీద సమ్మెటతో కొడుతున్నట్లయింది. ఇది ఎలా సాధ్యం? కొన్ని నిమిషాల తర్వాత దృఢంగా అన్నాడు. ఈ ఇంటికి కొన్ని నియమాలున్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటిని నువ్వెలాగో సమాధి చేశావు. గంగని అలా బ్రతకని లావణ్య. దాని మనసు పాడు చేయకు. పడుకో, బాగా పొద్దుపోయింది అంటూ లేచి కండువా దులిపి మీద వేసుకుని బయటికి వెళ్ళిపోయాడాయన. లావణ్య నిట్టూర్చింది. తెల్లవారింది. నిద్రలేచిన లావణ్య గబగబా కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి బయలుదేరింది. గంగ కాఫీ తెచ్చి ఇచ్చి మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది. పిల్లలు లేచారేమో ఒక్కసారి దగ్గరికి తీసుకుని వాళ్ళకి ఏమన్నా ఇవ్వాలి అనుకుంది.
కాని పిల్లలు లేవలేదు. రాజ్యలక్ష్మి గారైతే నిన్నటి నుంచి పలకరించలేదు. మొక్కుబడిగా అన్నం పెట్టింది. అది అవధాని గారి భయంతో. మిగతా వాళ్ళెవ్వరూ మాట్లాడరు అని తెలుసు. గంగ ఓ యంత్రంలా పనులు చేయడం తప్ప మాట్లాడగా వినలేదు. లావణ్య కాఫీ తాగుతూ ఆలోచిస్తూ తన రాకకి ఆనందించి వెళ్తోందని విచారించే ఒకే ఒక వ్యక్తి కోసం చూస్తోంది. కాని ఆయన కనిపించలేదు. లావణ్య గ్లాసు కిటికీలో పెట్టి లోపలికి తొంగి చూస్తూ గంగా అని పిలిచింది. గంగ బయటికొచ్చింది. మామయ్య గారు లేరా? లేరు, గుడికెళ్లారు. గంగ చాలా సౌమ్యంగా జవాబిచ్చింది. ఎప్పుడొస్తారు? ఏమన్నా చెప్పారా? లేదు, మీకది ఇవ్వమన్నారు. వేలితో ఓ మూలగా పెట్టిన చిన్న పెట్టె చూపించింది. లావణ్యకి షాక్ తగిలినట్లయింది. అదే తను ఆ ఇంట్లో వదిలేసి వెళ్లిన స్మృతుల ఖజానా. అది ఇక్కడ పెట్టారంటే ఇంక సెలవు, వెళ్ళిరా అని. తనకి ఆయన శాశ్వతమైన వేడుకోలు పలికినట్టేనా? లావణ్య గుండెల మీద సమ్మెటతో కొట్టినట్టయింది. ఇంతకాలానికి మొదటిసారి అవధాని గారు తన పట్ల చూపించిన నిరాదరణ తట్టుకోలేకపోయింది. ఆ పెట్టె ముట్టుకోలేదు. అది ఇక్కడ వదిలేసిన కారణం వేరు. అవధాని గారి కోరిక తీర్చటానికి తను మరోసారి ఆ ఇంటికి రావాలంటే అదే వంకపెట్టి దానికోసం వచ్చానని చెప్పొచ్చు అనుకుంది. కాని ఇప్పుడు ఆ అవసరం లేదన్నమాట. ఇంకెందుకీ స్మృతులు? సూట్ కేసు తీసుకుని చకచక బస్టాండ్ చేరింది. మనసు మొక్కలవుతున్నట్లుగా అనిపించింది. విషాదంతో నిండిన హృదయం భారంగా ఉంది. కన్నీళ్లు ఘనీభవించాయి. ఏ ఆప్యాయత తనకి ఆ ఇంటికి వంతెన వేసి ఇంతకాలం దూరమైనా ఈనాడు ఇలా రానిచ్చిందో ఆ ఆప్యాయత తను కోల్పోయాక ఈ ఊరితో, ఈ ఇంటితో పూర్తిగా అనుబంధం తెంచుకున్న ఆనాటికన్నా ఈనాడు ఆవేదన ఎక్కువయింది. ఆనాడు మళ్లీ ఎప్పటికైనా వస్తానన్న ఆశ. కాని ఈనాడు బస్సొచ్చింది. భారంగా కదిలి ఫుట్బోర్డు కడ్డీ పట్టుకుని బస్సెక్కబోయిన లావణ్య తన భుజం మీద బరువుగా ఓ చేయి పడడంతో చివ్వున తిరిగి చూసింది. ప్రశాంతమైన ముఖంతో అవధాని గారు. ఆయన పక్కనే చేతిలో సూట్ కేసుతో గంగ. స్థాణువైపోయింది లావణ్య. మావయ్య, మీరు? అవధాని గారి గంభీరంగా నవ్వాడు. నేనేనమ్మా. రాత్రంతా ఆలోచించి ఆలోచించి నేను చాలా స్వార్థపరుని అన్న నిజం గ్రహించాను. నా స్వార్థం కోసం గంగ జీవితం ఇప్పటికే నాశనం చేశాను. ఇంకా అలా జరగకూడదు. ఈ అమాయకురాలికి సరైన గైడ్వి నువ్వే. అందుకే నీకు అప్పగించాలని వచ్చాను. నేను నేను ఈ వాస్తవాన్ని నమ్మలేకపోతున్నాను. మరి పిల్లలు? అయోమయంగా అడిగింది. పిల్లలు నా వంశం కోసం కదమ్మా. వాళ్ల బాధ్యత నేను బ్రతికున్నంత కాలం నాదే. పొరపాటు మావయ్య. పిల్లలు వంశం కోసమైనా తల్లి పిల్లల కోసమే. ఈ నిజం మర్చిపోకండి. గంగ తనకంటూ ఓ జీవితాన్ని ఏర్పరచుకునేదాకా వాళ్ల సంరక్షణ భారం మీదే. లావణ్య, ఆ రోజు నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఆవేశంలో ఆలోచన మరచి వెళ్ళిపోతోంది. గౌరవనీయమైన భద్రత గల జీవితాన్ని కాలదన్నుకుంటోంది. ఎన్ని బాధలు పడుతుందో, ఏం చేస్తుందో అని మదనపడ్డాను. కాని సాహసించి వెళ్ళినందుకు ఎంతో ఉన్నత శిఖరాల్ని అధిరోహించడమే కాక నీ రచనలతో మరెందరికో స్ఫూర్తినిస్తున్నావు. బహుశా ఆనాడు అలా నువ్వు వెళ్ళకపోయి ఉంటే ఈనాటి గంగస్థానం నీదై ఉండేది. అందుకే అప్పటి నీ నిర్ణయాన్ని నేను ఈనాడు మనస్ఫూర్తిగా హర్షిస్తున్నానమ్మా. ఆయన కళ్లల్లో 2 బాష్పాలు. అదృష్టవంతురాలిని మామయ్య. గంగని పూర్తి వ్యక్తిత్వం నిండిన స్త్రీగా మీకు అప్పగిస్తాను. మీ కోడలిగా. నా కోడలిగానే నేను కావాలని ఆశిస్తే అది మళ్ళీ నా స్వార్థమే అవుతుంది. నా కూతురిగా ఆహ్వానిస్తాను. లావణ్య హృదయం ఆయన ఔన్నత్యానికి అభివాదం చేసింది మౌనంగా. అప్పుడు ఆ కూతురి జీవితం ఏం చెయ్యాలో నిర్ణయించే భారం మీదే అవుతుంది మావయ్య అన్నది. నేను అందాక బ్రతికుంటే తప్పక గంగకు అందమైన బ్రతుకునిస్తాను. అందాక ఈమె బ్రతుకు పుస్తకం నీకిస్తున్నాను. దీన్ని తిరగరాసి ఆవిష్కరించే బాధ్యత నీదే. గంగ చెయ్యి లావణ్య చేతిలో పెట్టాడు. ధన్యురాలిని అన్నది లావణ్య. బస్సు ఎక్కమన్నట్టుగా బెల్ కొట్టాడు కండక్టర్. గంగ వంగి ఆయన పాదాలకు నమస్కరించింది. వస్తాను మావయ్య. లావణ్య చేతులు జోడించింది. శుభమస్తు అన్నాడాయన నిండుగా ఇద్దరిని దీవిస్తూ. దుమ్ము రేపుకుంటూ కదిలిన బస్సులో నుంచి ఊపుతున్న లావణ్య చెయ్యి కన్నీటి పొరల మధ్య అస్పష్టంగా ఆయన అభయ హస్తంలా కనిపించింది ఆయనకి. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ తెలుగు కథలు బై లహరిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.